రాజుకు జై. శ్రీ అచల ఋషి రమణయ్య స్వాముల వారికి జై. దైవం గురించి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా మనకు ప్రబోధించినారు. ఈనాటికి ఈ మానవ జాతిలో, ఈ మానవునిలో దైవం గురించి సంపూర్ణ అవగాహన కలగలే. ఎవరికి కూడా సంపూర్ణ అవగాహన కలగలే దేవుని గురించి. ఎందుకంటే సంపూర్ణ అవగాహన కలిగితే ఈ ప్రపంచములో మన చేత నిర్మాణమైనటువంటి ఎన్నింటినో మనం కొలుస్తున్నాం. మన చేతనే నిర్మాణమైనవి. దేవుడెవరు అన్నప్పుడు దీన్ని రకరకాలుగా మనకు పెద్దలు చెప్పినారు. అంటే భగవంతుని యొక్క ఉనికి చేతనే మనం బ్రతుకుతున్నామని, 84 లక్షల జీవరాశులు భగవంతుడే సృష్టిస్తున్నాడని, భగవంతుడే పోషిస్తున్నాడని, భగవంతుడే మళ్ళీ లయం చేస్తున్నాడని ఒక నమ్మకము, విశ్వాసము మనిషికి ఉంది. మరి నీ జీవితము నీ చేతిలోనే ఉందని కొంతమంది చెప్తున్నారు. అర్థమైందే? కొంతమంది మేధావులు ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికవేత్తలు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నీ జీవితాన్ని నువ్వే బాగా మలుచుకోవాలా అని కొంతమంది చెప్తున్నారు. కానీ కొంతమంది సంచిత ప్రారంధ ఆగామి కర్మలు చెప్తూ, నువ్వు కర్మవశము చేత జన్మ పొందినావు అంటే సర్వజీవులు కర్మవశమున జన్మ పొందగా పుట్టినవాడు దేవుడని తెలుపుట ధర్మ మార్గమే, పుట్టినదెల్లా మాయయగు, పుట్టని గిట్టినవాడు దేవుడవని దువ్వూరమణ స్వామి చెప్తాడు. అంటే సర్వజీవులు కర్మవశమున జన్మ పొందగా అంటే ఈ భూమి మీద పట్టున ప్రతి జీవి కర్మచేతనే పుట్టింది అని కొంతమంది చెప్తున్నారు. కర్మచేత పుట్టినప్పుడు ఆ కర్మఫలంగానే జన్మ వచ్చింది కదా మనకు. కర్మఫలంగానే జన్మ వచ్చినప్పుడు నీ ప్రయత్నం ఏముంది అక్కడ? అని కొంతమంది ఏం చెప్తున్నారు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, మంచిగా నడుచుకో, తెలివిగా బతుకు, అందరినీ ప్రేమించు, ద్వేషం పెట్టుకోగాకు, అవునా, మరి చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కాందానికి గలాట పెట్టుకోగాకు, శాంతంగా ఉండు, అన్నీ సర్దుకొని పో, అవునా కదా అని కొంతమంది చెప్తున్నారు. మరి దేని నమ్మాల మనము? ఇప్పుడు నీ జీవితం నీ చేతిలో ఉంది, చేసుకునేళ్ళకు చేసుకున్నంత మహాదేవ, ఈ చేత చేస్తే ఈ చేత వచ్చింది కర్మ, కాబట్టి మీరు మంచిగా ఉండండి అని చెబుతూ, నేను కర్మచేతనే పుట్టినాను, ఆ కర్మను అనుసరించే నా జన్మ ఉంది, సంచిత ప్రారంభ ఆగామి కర్మల ప్రకారము సంచిత కర్మ కొంచెం తీసుకొని జన్మకు వచ్చినా అది ఎట్ట రాసి పెట్టింటే అది జరుగుతుంది, మన చేతిలో ఏమీ లేదు, చేసేది నేనే, చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్త మాత్రునివి అర్జున. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు, అవునా కదా. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గురువు ఒక్కొక్క మాట చెప్తున్నారు మనకు, అవునా కదా. నాయనా ధ్యానం చేసుకోరా, భగవన్నామ స్మరణ చెయ్యి, నీ పాపాలన్నీ హరించిపోతాయి, నీకు పుణ్యలోకాలు వస్తాయి, నీ జీవితం బాగుంటుంది, దేవుని అనుగ్రహం కలుగుతుంది,
పూజ చెయ్యి, నోములు నోము, వ్రతాలు చెయ్యి, తపస్సులు చెయ్యి, ధ్యానాలు చెయ్యి. ఇలా అనేక రకాలైనటువంటి కర్మలు మనకు సాధనలు చెప్పినారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తపస్సు, పూజ ఇలా ఎన్నో చెప్పినారు. ఇవి చేసుకుంటే నీకు మార్పు వస్తుంది జీవితంలో అని చెప్తూ మళ్ళీ చేసేది నేనే, చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్త మాత్రమే, నీవు గరిక పూర్ణం కూడా తీసేట్టు పెట్టలేవురా నా అనుగ్రహము లేనిది. అంటే శివుడాజ్ఞ లేనిది సీమైన గుట్టదని చెప్పినారు. మళ్ళా ఇంకా ఆయన ఆజ్ఞతో జరుగుతుంటే మనం ఎందుకు మధ్యలో వల్ల ఇంటర్ఫీర్ అయ్యేది? మనం ఏం చేస్తాం? ఇంకా అంతా ఆయన చేస్తుంది, అవునా కదా? మళ్ళీ నువ్వేమో భక్తి చేయి, ధ్యానం చేయి, చిన్న పెద్ద గురువు దయము అన్నీ బాగుండాలా, దేవుని ప్రోత్సాహాల, ఉపవాసాలు ఉండాలా, ఒక్కోర్దులు ఉండాలా అని చెప్తున్నారు. దేన్ని మనము ఆచరించాలా, దేన్ని నమ్మాలా, దేన్ని పట్టుకోవాలా, ఏది నిజం అనుకోవాలా? మళ్ళీ మధ్వాచార్యులు వచ్చి ద్వైత సిద్ధాంతం అని చెప్పి దేవుడు వేరు జీవుడు వేరురా, దేవుడు మనకు కనపడడు, ఆ దేవుని శక్తి వల్లనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమిలో ఎన్నొచ్చి జీవరాశులు, వర్షం కురసాలన్నా, ఎండబెట్టాలన్నా, చలి పెట్టాలన్నా మన చేతులు లేదు, అంతా భగవంతుడే. మరి అటు భగవంతుని నిరంతరం ధ్యానించండి. ఏ రూపంలో కొలిచినా ఒకటేరా దేవుణ్ణి, ఎవరు నచ్చ రూపంలో కొలుచుకోండి అని మధ్వాచార్యుడు చెప్పినాడు. ఆ దేవుని అనుగ్రహం వల్లనే మనం బతుకుతున్నాం. ఆయన దేవుడు వేరు, జీవుడు వేరు. మనకు కిచ్చిత్ గుణం ఉంది, మనకు జనన మరణాలు ఉన్నాయి, ఆ దేవునికి జనన మరణాలు లేవు. అంటే మనకు చావు పుట్టుకలు ఉన్నాయి, దేవునికి చావు పుట్టుకలు లేవు. ఆయన ఎప్పటికీ ఉన్నాడు, ఎన్ని వచ్చి పోయినా తాను మాత్రం రాకుండా పోకుండా ఉన్నాడు. అటువంటి భగవంతుని మనం పూజించాలా. కాబట్టి ద్వైత సిద్ధాంతం గొప్పదని, నీవు దేవుని నమ్ముకో, దేవుని పూజించు, నీకు పుణ్యం వస్తుందని చెప్పేసి మరి మధ్వాచార్యులు చెప్పినాడు. తర్వాత శంకరాచార్యులు వచ్చి రెండు లేవురా, ఉన్నది ఒకటే, దేవుడు జీవుడు వేరు కాదు, దేవుడే జీవరూపంలో వచ్చినాడా, ఆ భగవంతుడే ఈ రూపం దాల్చి వచ్చినాడు, రెండు ఒకటే, వేరు కాదు. అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన, ఈ జీవుడు దేవుడు సనాతనం నుంచి ఒకటేరా, రెండు కాదు. మీరు ద్వంద్వపు మాటలు విని ద్వంద్వభావంతో జీవించగాకండి, మనుషులంతా ఒకటే. అందుకే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలా, సర్వోజన సుఖినో భవంతు, జనులందరూ బాగుండాలా అని కోరుకోండి. ఇద్దరు లేరు ఇక్కడ, నీవే దేవుడురా తెలుసుకుంటే, నీలో ఉన్న ఆత్మస్వరూపం భగవంతుడు. ఆ భగవంతుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ కళ్ళు కనపడుతుండాయి, నీ చెవుడు వినపడుతుండాయి, నీ నాలుక రుచి చూస్తుంది, నీ ముక్కు వాసన చూస్తుంది, నీ శరీరం స్పర్శిస్తుంది, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, సర్వేంద్రియాలు లోపల పనిచేస్తున్నాయి, అవునా కదా? ఇన్ని రకాలు జరుగుతూ ఉందంటే ఆ భగవంతుడు ఉంటేనే జరుగుతుంది, లేకపోతే లేదు. ఎక్కడో దేవుడు లేడురా, నీలోనే ఉన్నాడు. నువ్వు పుట్టడానికి, పెరగడానికి మరి అనేక రకాలైనటువంటి గుణాలు, ఇన్ని ఇంద్రియాలు, ఇన్ని భావాలు నీ శరీరంలోనే ఉద్భవిస్తున్నాయంటే, కాబట్టి నీలో ఉన్నాడు కాబట్టి దేవుడు చేస్తున్నాడు. దేవుడు లేకపోతే చేస్తాడు? దేవుడు నీలో లేకపోతే ఈ కంటికి చూపు ఎవరు ఇచ్చినారు? వీలే కదా. జీవుడు పోతాడు అంటే మనము ప్రాణం పోతుంది. ప్రాణమే పరమేశ్వరుడు, ప్రాణోపలక్ష్యతే పరమాత్మ అని చెప్పాడు. ప్రాణమే దైవము, అవునా కదా? ఎక్కడుంది ఆ ప్రాణము? అంతటా ఉన్నది. అర్థమైందా? నువ్వు చచ్చిపోయినా కూడా నీలో ప్రాణం ఉన్నది. చచ్చిపోతాడు
మనది ఏముంది స్వామి? మనదంటే ఇప్పుడు నువ్వు అన్ని ప్రయత్నాలు ఇప్పుడు దేవుని నమ్ముకోవడం కానీ ఏదైనా మంచి చెడు చేయడం ఈ తారకం అనేది అన్ని రకాల సాధనలు చేయనాయనా ఎన్ని చెయ్యాలా అని చెప్పి చెప్తారే. ఇంకా ఎన్ని చేసేదానికి ఇంకా దేవుడు మనలో ఉండడు. సరే మనలో ఉన్నాడే, మనది అనేది ఏంది? ఇంకా దేవుడే కదా చేయించేదని. అదే మరి ఇట్లా చెప్పినారు అట్లా చెప్పినారు. దేవుని ప్రణయం లేనిది ఏది లేదు కదా ఈ బొమ్మకు. ఆయన ప్రణయం ఉండే అన్ని జరుగుతున్నాయి. మరి ఇన్ని నువ్వు అంటే జీవి ఏం తెస్తుంది? జీవి కాదు. అంటే ఈ మానవుడు ఎప్పుడైతే దేవుడు వేరు నేను వేరు అనే భావంలో ఉన్నాడో అటువంటిప్పుడు ఈ మనిషికి ఇంకా అన్నీ చేసుకోవాల్సింది. దేవుడు నాకన్నా భిన్నంగా ఉన్నాడు అనే కదా ఇప్పుడు అందరూ కొలుస్తుండేది. నేనటి దేవుడు అవుతారా నేను మనిషిని? ఇప్పుడు ఆచార్య సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆచార్య సిద్ధాంతం కూడా నువ్వు దేవుడు అని చెప్పడంలే. నువ్వు ఎరుక లేనెరుకవు. నువ్వు ఈ బుద్ధింటో రేపు మంటలో దేవుడు ఇంకోటున్నాడు పరిపూర్ణము. అది పుట్టదు గిట్టదు, పుట్టి గిట్టి ప్రపంచం దానికి తెలియబడదు. అందులో నువ్వు లేకనే వచ్చి లేకనే పోతున్నావు. నీ ముచ్చట 3 నాళ్ళ ముచ్చటే. నువ్వు సత్యము కాదు, నువ్వు అసత్యము, అది గొప్పది అని అచల సిద్ధాంతులు కూడా చెప్తున్నారు కదా. అంటే దేవుడు నీకన్నా వేరుగాడని చెప్తున్నారు అచల సిద్ధాంతం కూడా. అర్థమైందా? అంటే అది కూడా ద్వైతమే. అచలమని పేరు పెట్టుకున్నారు కానీ వాళ్ళు అద్వైతం అనేది అంతా ఒకటి, రెండు ఒకటి అనేది అద్వైతం. ద్వైతం అంటే వేరని. దేవుడు వేరే నేను వేరే. అట్లనే అచల సిద్ధాంతంలో కూడా పరిపూర్ణము ఎరుక రెండు ఉన్నాయి నాయన. పరిపూర్ణ మెరుకను ఎరిగి ఎరుకను మాను అంటే ఇది లేని ఎరుక, అది ఉన్నది పరిపూర్ణము. ఈ రెండే ఉన్నాయి. అది 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 ఇది లేని ఎరుక, అది ఉన్న పరిపూర్ణం. అది పుట్టదు గిట్టదు, ఇది పుట్టి గిట్టుతుంది. అంటే రెండు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. మొదలే చెప్పినాడు శరణాగతులకు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడు మోదము ముప్పిరుగుణ మృదు వాక్యములను పరమ దయాళుండుగుడు భక్తాభినములను సంశయం ఇంకా బాధింపదనను. పరిపూర్ణామొకటి లేని ఎరుకన్నది ఒకటి. రెండు చెప్పినాడు ఆయన. పరిపూర్ణామొకటి లేని ఎరుకన్నది ఒకటి, పరిపూర్ణ మెరుకలు ఎరిగి ఎరుకను మానురా అన్నాడు. ఒరే రెండు ఉన్నాయరా, ఒకటి అబద్ధపు గుర్తుంది, ఒకటి నిజం ఉంది, ఒకటి సత్యం ఉంది, ఒకటి అసత్యం ఉంది. ఏమ్మా, ఒకటి పరిపూర్ణం ఉంది, ఒకటి ఉంది లేని ఎరుక ఒకటి ఉంది. ఒకటి శాశ్వతమైనది, ఒకటి అశాశ్వతమైనది, రెండు ఉన్నాయి. నువ్వు అశాశ్వతమైన వాడివి. ఆ భగవంతుడు శాశ్వతము, అది పరిపూర్ణ దైవము, అది సావు పుట్టుకలు లేనిది, విశ్వమంతా పోయినది పోనది కదలనిది. ఒకటి ఉంది, ఇది రెండోది లేనిది. నువ్వు లేనెరుకవు కాబట్టి లేనెరుక లేదని భావించు, ఉన్నదాన్ని ఉందని తెలుసుకో అంటే రెండు. అచలము అన్నారు కానీ ఈ అచలము ఏ దాన్ని ప్రతిపాదించింది అంటే ద్వైతాన్ని ప్రతిపాదించింది. నేను చెప్తున్నా, ఆలోచించండి, నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే చెల్లించనేది ఒకటి ఉంది, పరిపూర్ణమని చెప్తున్నారు. అందులో చెల్లించేది ఒకటి ఉంది కదా, ఎరుక. రెండు ఉన్నాయి చెప్తున్నావు కదా నువ్వు, రెండు ఉన్నాయని చెప్తున్నావు కదా. రెండు ఉన్నాయంటే ద్వైతమే కదా ఇది. దీన్ని అచలం అనేట్టు అంటావు నువ్వు, ఇది ద్వైతమే కదా. అంటే మధ్వాచార్యులు చెప్పిన మాటనే నువ్వు ఇంకొంచెం పాలిష్ చేసి చెప్తున్నావు. మధ్వాచార్యులు చెప్పినాడు, ఆ దైవము ఒకటి ఉంది, నేను జీవుడవు నువ్వున్నావు. ఏమి అది ఇది రెండు ఒకటి కాదు, వేరు వేరు. జీవుడువు వేరు వేరు, ఆయన అనుగ్రహం చేతనే నువ్వు ఉన్నావు అని ఆయన చెప్పినాడు లింకం పెట్టి. అచలం ఏం చెప్తుంది? అది వేరు నువ్వు వేరు. ఏమి అది పుట్టదు గిట్టదు, నిన్ను పుట్టించదు గిట్టించదు, దానికి నీకు సంబంధం లేదని కట్ చేశాడు ఇక్కడ మధ్వాచార్య. దానికి నీకు సంబంధం ఉంది, నీకు దాని అనుగ్రహం చేతనే నువ్వు వచ్చినావు. అవునా?
అంటే ఆ దైవం యొక్క శక్తి చేతనే ఈ సమస్త విశ్వము ఈ జీవరాశులు ఏర్పడినాయనైనా అని మధ్వాచార్య చెప్పినాడు. శ్రీధరస్వామి ఏం చెప్పినాడు, దానికి సంబంధం లేదురా, అది అది అట్లే ఉండేది కదలక మెదలక, కానీ అందులో ఇది లేకనే వచ్చి లేకనే పోయింది, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పినాడు. హలో 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 దానికి దీనికి సంబంధం లేదు, ఇది లేకనే వచ్చి లేకనే పోతుంది. ఇది ఇక్కడ సంబంధం లేకుండా మనకు దానికి సంబంధం లేదు అని ఇక్కడ అచల సిద్ధాంతంలో చెప్పినారు. ఇది లేకనే వచ్చి లేకనే పోతుంది, దీనికి మూలమే లేదు. ఏమి ఇది స్వల్పమైంది, మరి దీని మూలం పరిశీలన చేస్తే లేదు ఇది. కాబట్టి మూలము లేని ఈ గుర్తిరే శరీరం ఏమీ లేదు అని చెప్పి అది ఒకటి ఉంది అని నిర్ణయం చేసి అది సత్యం ఇది అసత్యమని పరిపూర్ణ బోధలో చెప్పినారు. అయితే సత్యమైన పరిపూర్ణ ఉన్నప్పటికీ అసత్యమైన నీకు, ఈ అసత్యమైన జగత్తుకు, ఈ అసత్యమైన విశ్వానికి దాని యొక్క ప్రమేయం లేకపోతే అది ఉంటేనే పోతే మనకేమి పరిపూర్ణం. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటే కదా. నువ్వు దేవుడు ఎందుకు గురుస్తున్నావు? ఉపయోగం కోసమా పొద్దుపోకపోతున్నావా? దేవుని కాడికి టెంకాయ తీసుకొని, ఊతుగడ్డ తీసుకొని, పండ్లు పొలాలు తీసుకొని, పూలు తీసుకొని పొద్దున్న స్నానం చేసి దేనికి పోతున్నావమ్మా? దేవుని అనుగ్రహం కావాలనే కదా. దేవుని దయ, కరుణ, జాలి, ఆయన అనుగ్రహం మనకు కావాలా, మనం బాగుండాలా, మన కుటుంబం బాగుండాలా, మన సంసారం బాగుండాలా, భార్య బిడ్డడం బాగుండాలా, ఏ రోగాలు రాకుండా ఏదో 10 రూపాయలు సంపాదించుకొని నిమ్మలంగా ఉండాలి తండ్రి దీవించుదేవా అని పోతున్నాం మనం. లాభం పోరేదో పోయేది, లాభం లేకుంటే ఏం పొంది మన దేవుడి కాడికి? అవునా కదా. మరి లాభము చేయని దేవుడి కోసం నువ్వెందుకు పోవాలా? నువ్వు పుట్టలే, నువ్వు లేనెరుకవు అనుకుంటే జీవితం ఎందుకు? జీవితం ఎందుకు బతకాలి మనము? అవునా కదా. కాబట్టి ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు పడతాయి. అర్థమైందా? తలతిక్క ప్రశ్నలు వస్తాయి, తలతిక్క సమాధానాలు వస్తాయి. సరే, ఎవరు ఏమన్నా చెప్పుకొని ఏమి మనమేం ఆలోచన చేయాలా? ఈ మానవ జన్మ వచ్చింది, వేదాలు ఉపనిషత్తులు పెద్దలు ఏం చెప్పినారంటే దేహమే దేవాలయమురా, ఇందులో ఉండే జీవుడే దేవుడు, ఆ దైవం ఎవరో కాదు నీవే. నీవే దైవం అని తెలుసుకుంటే నీవే దేవుడు. తెలుసుకోకపోతే నువ్వు నేను అల్పుణ్ణి, నేను జీవుణ్ణి, నాకు సాపుడులు ఉన్నాయి అనే భావనలు పెట్టుకొని అల్పత్వ గుణాలను నీ పైన ఆపాదించుకొని చేసుకుంటున్నావు. అల్పత్వ గుణాన్ని ఆపాదించుకొని జీవించి మరణించినా నీకు వచ్చే లాభం లేదు. గొప్పవానని చెప్పుకొని మరణించినా నీకు వచ్చే గొప్పతనం ఏం లేదు. అర్థమైందా? జీవితం పుట్టినావు కాబట్టి ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేదే కూడా మనిషి మనసుతో ఊహించి చేసుకున్నదే తప్ప అవన్నీ సత్యం కాదు. అవన్నీ సత్యము కాదు. మనము సుఖవంతమైన జీవన ప్రయాణాన్ని సాగించాలి, శాంతియుతంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. అదే కదా మనకు కావాల్సింది. అప్పుడు మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం ఎందుకు వస్తుందంటే బంధం వల్ల దుఃఖం వస్తుంది. బంధం వల్ల దుఃఖం వస్తుంది. ఆ సంబంధము ఉంటే ఇబ్బంది లేదు, అనుబంధం ఉంటే ఇబ్బంది లేదు.
బంధం ఉంటే ఇబ్బంది అండి మనం. సంబంధము మంచిదే, అనుబంధము మంచిదే, బంధముతో మనకు ఇబ్బంది అవుతుంది. అవునా కదా? భార్యాభర్తల బంధం, తండ్రి బిడ్డల బంధం. అవునా? ముందుగానే వివాహ బంధం అన్నారాడ. బంధం అంటే ఇరుక్కున్నట్టే, అర్థమైందా? ఎప్పుడైతే బంధంలో ఇరుక్కునేవో నువ్వు, ఇంకా నీకు దుఃఖం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే వానికి ఏమైనా మనకేడు, మనకేమైనా వాళ్ళకేడు. భార్య బిడ్డలు, సంసారము, ఇండ్లు వాకిలి, ఇన్నిటితో కొంపతో బంధం. ఇల్లు ఉంది బంధం, దాంతో బంధం ఉంది కదా. ఆ ఇల్లు కారణ్యా బంధం, మనకి ఏడుపే, దుఃఖమే. ఏదైనా పడిపోతే దుఃఖమే, ఎవరైనా రాక్కునే దుఃఖమే. అవునా కదా? ఆ ఇంట్లో బాగలేకపోయినా దుఃఖమే. మళ్ళీ మంత్రాలు తీసుకొచ్చి నానాక చేసేదానికి దానికి కూడా సాయతలు కడతారు. మనుషులు కట్టుకోవడం కాకుండా ఇండ్లకు కానీ కడుతున్నారు. అవునా కదా? ఎందువల్ల బంధం ఉంది. చూడండి, మన వాళ్ళు తీసుకునేది ఆ బంధంలో ఆనందం అయిపోయింది వాళ్ళు తిరిగి ఆ బంధం. కాబట్టి ఈ బంధం అనే దాంట్లో ఇరక్కపోతే నీకు శాంతి, సుఖము, సంతోషము అన్నీ సున్నా. బంధం ఇరుక్కుంటే అన్నీ సున్నా. సంబంధం పెట్టుకో, అనుబంధం పెట్టుకో, బంధం ఉంది. సంబంధం అంటే ఇప్పుడు మీకు మాకు బంధం లేదు. నేను గురువు శిష్యుల సంబంధం ఉంది. గురువు శిష్యుల సంబంధం ఇది. అవునా కదా? స్నేహితులు ఉన్నారు, సంబంధం, బంధం కాదు. వాడు పోతే మనం ఏడ్చాం, ఏదో వద్దు బాధపడుతున్నాం చేతుల్లో, మళ్ళీ తిరగడం మన పని మనం. వాడిని సొమ్ము పోయినా మనం బాధపడ్డాం. అవునా కదా? అంతే కదా సంబంధం ఉంటే. సంబంధంలో ఈ దుఃఖం ఉండదు. ఇంకా ఒకవేళ జాలు చూపిస్తాం, అని పోయిందా, ఏమో పోతే పోయింది, మర్చిపో, బాగుంది. ఇది సంబంధం. అదే బంధం అయితే ఒక్కరిని మనం ఏడ్చుకోవాలి, బాధపడాలి, దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి, ఇబ్బంది పడాలి. దాంతో కుళ్ళి కుషించిపోయి మనసులో పట్టుకునే ఆలోచన ఎది పెడతాయి కొంతమందికి. మా ఊళ్ళో ఎర్రే ఉన్నది, దున్నపోతు పోయిందనే అమ్మ, దున్నపోతు సాకుంటుంది అమ్మ. అది పొయ్యింటే చుట్టుపక్కల పల్లెలు తిరిగి 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 నా దున్నపోతు పోయింది, నా ఎరి ఎక్కింది అమ్మ కింద. చూడు, దున్నపోతు బంధం కదా అది. ఆ బంధముతో ఆమె జీవితంతో ఎరి 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 అట్టి చచ్చిపోయింది, ఎరిబట్టి చచ్చిపోయింది అమ్మ. ఎందుకు వచ్చింది ఎరి? బంధం వల్లనే కదా. బంధాలు ఉండే నీకు ఎప్పుడు సుఖం ఉండదు. అందుకే పెద్దలు ఏం చెప్తున్నారంటే, అరే నేనెవరో తెలుసుకో. రమణ మహర్షి ఏమన్నాడంటే, నువ్వెవరో తెలుసుకోరా ఫస్ట్. నేను ఎరుకని కొంతమంది, నేను జీవుడని కొంతమంది, నేను అల్పునని కొంతమంది, నేను పాపినని కొంతమంది. నేను పాపిని, ఘోర పాపినయ్యా. అవునా కదా? కాబట్టి కొంతమంది మేము పాపులం అంటున్నారు, కొంతమంది ఆత్మస్వరూపులు అంటున్నారు, కొంతమంది మేము చాలా కష్టాల్లో ఉన్నామంటున్నారు, బాధలు అంటున్నారు, కర్మ చేసుకొని పుట్టినామంటున్నారు కొంతమంది. అవునా కదా? సర్వజీవులు కర్మవశంలో పుట్టిన అంటున్నారు, అన్నీ కర్మ చేసుకొని పుట్టారు అంటున్నారు. అవునా కదా? ఇన్ని రకాల బంధాలు పెట్టుకొని ఇలా దుఃఖిస్తూ ఉన్నాడు మానవుడు. అయితే మనం ఏం తెలుసుకోవాలా? మరి బంధం అనేది ఉండడం వల్ల కదా మనకి ఇన్ని కష్టాలు, బాధలు వస్తున్నాయి. బంధం ఉన్నా సంబంధంగా ఉండండి, బంధంగా ఉండగాకండి అని చెప్తున్నా. అంటే సంబంధం. ఇప్పుడు మీకు మాకు సంబంధం ఉంది, బంధం లేదు. బంధం ఎక్కడుంది? ఈ ఆశ్రమానికి నాకు అనుబంధం ఉంది, బంధం లేదు.
బంధం ఉంటే నేను చీనే కూర్చుంటా కట్టె పట్టుకుని ఎవడు కట్ట రావద్దు ఆశ్రమం లోపలికి, అవునా కదా? కంప వేసి చుట్టూ కూర్చొని ఎవరిని రానికుండా లోపలికి కూర్చుంటే బంధం ఉంటే, ఇది బంధం కదా, అనుబంధం. సంబంధం కూడా కదా, అనుబంధం. ఈ ఆశ్రమానికి నాకు అనుబంధం ఉంది, బంధం లేదు. బంధం ఉంటే నేను నా ఇంట్లో పడుకొని నిద్రపోలేనమ్మా. ఏం పొలయా, నిద్రపోతామా? వారం రోజులు రాకుండా ఇంటికి పోకుండా నువ్వు వారం రోజులు ఉంటావా? నీ ఇంటికి పోకుండా ఎట్టబోయానో, ఇల్లు ఎట్టబోయానో, కసువు అంతా పట్టింటుంది, దుమ్ము పట్టింటుంది, ధూళి పట్టింటుంది అనే దిగులు ఆలోచన. వాళ్ళు ఉండు మారు అంటే తడుకొని ఇంటికి పోవాలి, ఇది ఎట్టుంది ఎంకతో ఒకదాన్ని వేరే అడుగు ఏం చేస్తావు నువ్వు? ఆడైనా పిడిచిపో అంటే పో కాదు, ఇల్లు పాడుపడిపోతుంది నేను పోకపోతే, అవునా కదా? ఇది బంధం ఉంది ఏమ్మా. అనుబంధం సంబంధం వేరు కాబట్టి అనుబంధము సంబంధం పెట్టుకొని బంధం వదిలేయండి. ఎట్లా వదలాలి దాని అంటే, నీవెవరో తెలుసుకో అని పెద్దలు చెప్పినట్టుగానే దాన్ని ఎలా ఎంక్వైరీ చేయాలి, మనము ఎలా పరిశీలన చేయాలా అన్నప్పుడు ఇక్కడ నేను 3 ముక్కల్లో చెప్పిన పరమార్థం అంతా కూడా 3 ముక్కలో చెప్పుకుంటున్నాము. నాకు ఈ జ్ఞానం కలిగిన నుంచి అంటే గత 57 ఏళ్ళు, నాకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో నేను ఉన్నాను. ఒక 4-5 సంవత్సరాలుగా నాలో ఒక మార్పు వచ్చింది. అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, తర్వాత బౌద్ధము, జైన మతము, సిక్కు మతము, కాపాలిక మతము, ఎన్నో మతాలు ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటిని కూడా ఒక మహానుభావుడు విశ్వరూప రహస్యం అని ఒక బుక్ రాసిన, విశ్వరూప దర్శనం అని ఒక ఆయన ఒక పుస్తకం రాసిన. విశ్వరూప దర్శనం చాలా గొప్ప పుస్తకం అది. ఆయన పేరు ఏదో మరి నోట్లోంది రాలే, వచ్చి చెప్తా. ఆ మహానుభావుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టిన కాడ నుంచి ఈనాటి వరకు మానవుడు భూమి మీద పుట్టిన తర్వాత మతం ఎట్టొచ్చింది, ఈ మతాలు ఏం చెప్పినాయి, వేదం ఏం చెప్పింది, భారతం ఏం చెప్పింది, రామాయణం ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, బౌద్ధ మతం ఏం చెప్పింది, జైన మతం ఏం చెప్పింది, కపాలిక మతం ఏం చెప్పింది, శాక్తేయులు ఏం చెప్పినారు, వీళ్ళు ఉండరు కొంచెం మానవతావాదులని, వాళ్ళు ఏం చెప్పినారు, ఇలా అన్నిటినీ క్రోడీకరించి నండూరు రామ్మోహన్ ఎవరు ఆయన పేరు, బుక్ రాసిన ఆయన, అంత అద్భుతంగా ఇంతలా బుక్, అది 500 పేజీల పుస్తకం ఉంటుంది. ఆ బుక్ కనుక చదివితే ఎవరైనా కానీ, మరి ఈ నా వాయిస్ ఇన్ని యూట్యూబ్లో ఎందరో మహానుభావులు వింటుంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఆ గ్రంథాన్ని, విశ్వరూప దర్శనం అనే గ్రంథాన్ని తీసుకొని చదివితే మొత్తం జ్ఞానాన్ని ఎంత ఆయన క్రోడీకరించి ఆ బుక్లో పెట్టినాడు. ఎంతమంది ఫిలాసఫర్లు ఉన్నారు, ఎంతమంది స్పిరిచువల్ నాలెడ్జ్ మనకు చెప్పినారు, ఋషులు కానుంచి, యోగుల కానుంచి, మునుల కానుంచి, గురువుల కానుంచి, సిద్ధాంతాల కానుంచి, సాంప్రదాయాల కానుంచి, దేవుని గురించి, మనిషి గురించి, విశ్వం గురించి, 84 జీవరాశుల గురించి అద్భుతంగా రచించాడు ఆయన. ఈనాటి వరకు ఎలా పరిణామం చెంది విశ్వ దర్శనం చేశాడు ఆయన. ఈ విశ్వాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియజేసినాడు.
ఏ మతము ఏం చెప్పింది, ఏ సిద్ధాంతం ఏం చెప్పింది, దేవుని గురించి ఎవరెవరు ఏమి చెప్పినారు, కృష్ణుడు ఏం చెప్పినాడు, రాముడు ఏం చెప్పినాడు, వశిష్ఠుడు ఏం చెప్పినాడు, సాందీపుడు ఏం చెప్పినాడు, రమణ మహర్షి ఏం చెప్పినాడు, శంకరాచార్యులు ఏం చెప్పినారు, మధ్వాచార్యులు ఏం చెప్పినారు, రామాచార్యులు ఏం చెప్పినారు, ఇలా అనేక రకాలుగా ఎన్నిటినో క్రోడీకరించి ఆ మహానుభావుడు రాసినాడు. ఆ గ్రంథాన్ని నేను 10 సార్లు చదివింటా. నా కాడ ఉంది ఆ బుక్ ఇప్పుడు కూడా. ఎన్నికి ముందుకు చదివి ఈ 40 సంవత్సరాల వయసులో వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి, భారతం చదివి, భాగవతం చదివి, రామాయణం చదివి, బ్రహ్మసూత్రాలు చదివి, ఏమ్మా మరి అనేక నవల్స్ చదివి, ఎందరో ఫిలాసఫర్ల చరిత్రలు చదివి, వేరే పని లేదు ఇంకా. జీవనోపాధి చూసుకోవడము, ఖాళీ సమయంలో రోజు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు రాత్రిలో కూడా బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేంత వరకు 1 గంట, 2 గంటల వరకు కూడా చదివినా నేను. అప్పుడు అంటే అదొక పిచ్చి ఇంట్రెస్ట్గా ఉంది. రాత్రి అనంతిని ఎవరితో మాట్లాడేదిలే. అందుకే నాకు స్నేహితులు ఒక్కరు లేరు. నాకు స్నేహితులు లేరుమా, స్నేహితులు లేరు. నాకు పుస్తకాలే స్నేహితులు. బంధువులు ఉన్నారు కానీ ఇప్పుడు మూర్తి రంగయ్యతో బంధువులే. స్నేహితులు అంటే నాకు ఒక్కరిని చూపించు స్నేహితుడిని. ఒక్కరు లేరు నా జీవితంలో స్నేహితులు. నిజంగా సుభద్రమ్మ, ఎప్పుడన్నా మీకు స్నేహితులు ఉంటే మీకు కనపడరు. నేను యావద్దని చెప్పిన స్నేహితుల గురించి. ఏదో ఒక్క ఆయన ఉన్నాడని నాగయ్యని మొన్న వచ్చినాడు చూడు, అది కారు వేసుకొని వచ్చినారు వాళ్ళు రొట్టెలు అమ్ముకుంటా. ఒకరోజు ఇద్దరు రాగయ్య వాళ్ళిద్దరు మన ఆసనగాడికి వచ్చి పండుకొని ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందే, 2 ఏళ్ళ కిందట నాగయ్య ఇంకొక పిల్లోడు ఇద్దరు వచ్చినారు, పవన్ అని. అది వ్యాన్ వేసుకొని వచ్చారు. వ్యాన్ వేసుకొని ఎవరో పూజకు వచ్చినారు. ఆయన కూడా నాకు స్నేహితుడు. ఎప్పుడు నేను చదువుకున్నప్పుడు ఆయన నాకు స్నేహితుడు. దయా ఆయన నాకన్నా 10-15 ఏళ్ళు పెద్ద ఆయన. ఆయనతో సవాసం నాకు. అతను కూడా నాకు ఫ్రెండు. అప్పుడు చదువుకున్నప్పుడే మళ్ళీ పోయినాడు. ఆయన దావా అయింది, నా దావా నాది. ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కలిసేవాడు. మన 2 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంత దూరం మళ్ళా కానాలే. అటు ఇప్పుడు 3-4 ఒకసారి కనబడతాడు నాకు అంతే. ఇంకా నాకు స్నేహితులు లేరు. పుస్తకాలే చదివి సాగరబుద్ధిన మెలకు వచ్చి నిద్ర రాకపోతే బుక్ పెట్టుకుని నా తలకాండే బుక్కులు ఉంటాయి. అవి చదివి ఇప్పుడు కానీ ఆసుపత్రిలో నేను అల్మార్ నిండా బుక్కులే ఉంటాయి. నా టేబుల్ మీద బుక్కులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటికీ నా మీద బుక్కులే ఉంటాయి. పేషెంట్లు పోతే ఇంకా చూసుకుంటారు, తిరిగేస్తుంటే ఎవరేం చెప్తున్నారని. ఈ సృష్టి గురించి, ఈ విశ్వం గురించి, దేవుని గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినారు అనేటువంటి దీన్ని నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అట్లా చదివి అన్నీ తెలుసుకున్నాక ఇవన్నీ చదివితే తలకోక రీతిగా శాస్త్రాలు రాసినారని మన దువ్వూరు రమణ స్వామి చెప్పినట్టుగా ఎవరి పిచ్చి వాళ్ళు రాసినారే కానీ మరి దాన్ని పరిశీలన చేసి దైవం ఏంది, నేనెవరు అనేటువంటి విషయము క్షుణ్ణంగా తెలియబడలేదు. అన్నీ అనుమానేలే. వాళ్ళ మస్తకంలో ఉన్నది పుస్తకంలోకి రాసినారు. ఇట్లా అనేక రకాలుగా రాసుకున్నారు. ఇప్పుడు చెప్తున్నారు, చదువుకుంటున్నాం, అర్థమవుతుంది. అయితే ఇదే ఈ విధంగా చెప్పినారు. దేవుడిని పూజించమని కొంతమంది, నువ్వే దేవుడు అని కొంతమంది, దేవుడు వేరు నువ్వు వేరని కొంతమంది, దేవుడు పుట్టడు గిట్టడని నేను పుట్టి చచ్చడానని, ఇట్లా తికమక బోధనన్నీ ఉన్నాయి. ఏది సరిపడడంలే. అప్పుడు నాలో తెలివి ఉంది కదా, ప్రతి మనిషిలో తెలివి ఉంటుంది, ప్రతి జీవికి తెలివి ఉంటుంది. ఆ తెలివి వికసించి ఒక 4 ఏళ్ళగా నాలో ఒక మార్పు వచ్చింది. ఈ 4-5 ఏళ్లలో నేను చెప్పే బోధ, నేను చెప్పే మాటలు ఈ ఆధ్యాత్మికవేత్తలకు అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి. అన్ని సిద్ధాంత వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకు కూడా నేనే క్లారిఫికేషన్కి వచ్చినంటే చివరికి అయ్యా ఇవన్నీ గుర్తుంది కానిది లేనిది ఎన్ని తలకాని ఎన్ని శాస్త్రాలన్నీ అడుగుతున్న శాస్త్రాలన్నీ నీ అనుభవ జ్ఞానమే నీకు నిజము సత్యమని దువ్వూరు రమణ స్వామి చెప్పినట్టుగా
నేను ఆలోచన చేస్తే ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ ఈ మూడే ఉన్నాయ్యా. ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చిందే ప్రకృతి, ప్రకృతి నుంచి వచ్చిందే ప్రపంచం. ఈ వేరెట్టయితాయి? వేరు కాదు. నీ నుంచి వచ్చింది నీ కూతురు, ఆమె నుంచి వచ్చి వాళ్ళ మనమడు. అవునా కదా? ముగ్గురు మనుషులు వేరుగా కనపడితేనే ముగ్గురులో ఉండేది ఒకటే కదా, ఒకటే జీన్స్ కదా ఉండేది, మూలం ఒకటే కదా, ఇత్తనం ఒకటే కదా. ఏమ్మా? అట్లనే దేవుడు, ప్రకృతి, ప్రపంచం మూడు ఒకటేను. కాబట్టి ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది, పరమాత్మ ఉన్నాడు. ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు, ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు. అవునా కదా? ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు, ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ అంతటా ఉన్నాడు. అవునా కదా? ఈ మూడుగా కనపడితేనే ఈ మూడు కాదు ఒకటే. ప్రపంచం అనేది జనం అంతా ఏం ఇచ్చారు? ప్రకృతిలోంచి ఇచ్చారు. ప్రకృతిలో ఇప్పుడు దైవం నుంచి పంచభూతాలు ప్రకృతి ఏర్పడింది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఎవరు శక్తి చేత? పరమాత్మ శక్తి చేత. పరమాత్మ అంతటా ఉన్నాడు, ములుగుచ్చ సందు లేకుండా. ములుగు సందు లేకుండా పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆయన సాగుపుడుగలు లేవు. ఏమ్మా? ఎప్పటికీ ఉంటాడు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పతనమైపోయినా అది మాత్రం ఉంది. ఆ శక్తి ఉంది అందరిలో ఉండే. ఈ ప్రకృతి అనేది కూడా శక్తి కదా, ఆ శక్తి రూపంలో వచ్చింది. ఆ శక్తి నుంచే ఏర్పడింది ప్రకృతి. ఈ ప్రపంచం ఏర్పడడానికి ఈ ప్రకృతి. ప్రకృతి అంటే పరమాత్మలో నుంచి వచ్చింది ప్రకృతి, ప్రకృతి వచ్చింది ప్రపంచం. ప్రపంచం నీకు ప్రపంచము కావాలా, ప్రకృతి కావాలా, పరమాత్మ మూడు నీవే ఉన్నావు. లేదు దేన్ని తీసేసేది లేదు. నేను తెలుసుకునే విషయం అంటే దేన్ని తీసేసేది లేదు. ఇది చెడ్డది కాదు, ఇది మంచిది కాదు. ఒకటి చెడ్డని ఒకటి మంచిని లేదు. అయితే అన్నీ మంచి అవుతాయి, అయితే అన్నీ చెడ్డ అవుతాయి. అవునా కదా? చెడ్డ ఏముంది ఇక్కడ? అన్నీ మంచే. పరమాత్మ అనేవాడు బయటకు వద్దు, నీ శరీరం కాడ తీసుకున్నాను. ఇంకా పరమాత్మ అనేవాడు ఈ ఎంటిక కాడి నుంచి గోటి వరకు ములుగుచ్చ సందు లేకుండా ఉండాలి. నిండుగా ఉండాలి. పరమాత్మ వాడి కంటికి కనపడడు. నఖశిఖ పర్యంతము ఈ ఎంటిక మొన నుంచి చిట్టచివరి గోరు వరకు పరమాత్మే ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి ఇంటికి పెరుగుతాడు. అవునా కదా? ఒక పెద్దలు మాట చెప్తారు, చచ్చిపోయినా కూడా గోర్లు ఎంటికి పెరుగుతాయంట. చచ్చిపోయినా కూడా గోర్లు ఎంటికలు పెరుగుతాయంట. ఏది? ఆ శరీరం అయ్యేంతవరకు. ఏమా? ఎందుకంటే గోరుకు ఎంటికకు భౌతికమైన ప్రాణం లేదు. సుత్తు కూర్చోడు, నొప్పి వచ్చాడు. ఎంటిక కట్ చేసే ఏమెందుకు లేదు? అది నీకే ఖర్చుకొని ఉంది కదా. ఏలు నీకు ఖర్చుకుంది, ఏలు కత్తిరించి నొప్పి వచ్చింది. ఎంటిక నీదే కదా, ఇది కత్తిరించేందుకు నొప్పి రాదు. గోరు నీదే కదా, నీ శరీరానికి కదా అతుక్కుంది. ఈ తలకాయకి షో అతుక్కుంది, ఈ షోకు కత్తిరించే నొప్పి వచ్చింది. మనం గోరు ఎందుకు నొప్పి రాదు? కూడా శరీరం అతుక్కుంది కదా, నొప్పి రాదు. అంటే భౌతికమైన ఈ ప్రపంచంలో, ఈ దేహములో ఏమి అభౌతికమైనటువంటి, అందుకే నఖశిఖ పర్యంతం అన్నారు. నఖము శిఖము సాక్షాత్తు భగవత్ స్వరూపాలని. అంత తక్కువటి కాదు. గోర్లు ఎంటికలు తక్కువైనట్టు కాదు. తక్కువైనట్టు కాదు కాబట్టి దేవునికి ఎంటికలు ఇచ్చాడమ్మా మనం. నీ నీచమైనట్టుగా నాకు అన్నీ కొంతమంది మాట్లాడతారు. అవునా? తప్పు. ఎంటుకకున్న పవరు నీ శరీరంలో ఏ అవయవానికి లేదు.
అవునా కదా? ఈ ఎంటుక నీ శరీరానికి అంటుకొని ఉండి పెరుగుతూ ఉంది, కానీ కత్తిరించే నొప్పి లేదు, ప్రాణం లేదు. ప్రాణం ఉంది, పెరుగుతూ ఉంది, కానీ కత్తిరించే నొప్పి లేదు. అవునా కదా? అంటే ఇది కాల్చిన, నరికిన, నీళ్ళలో నానబెట్టిన, ఏమి చేసినా దీనికి ఎలాంటి సురుకు లేదు. అగ్గిలో వేసి కాల్చు, నొప్పి లేదు, మరపోతాయి కానీ నొప్పి లేదు. అవునా కదా? అంటే ఏ చలనము లేనిది. ఏమ్మా? మరి దాన్ని అచలం అనొచ్చా మనం? కారి గోరు నెత్తిన ఎంటిక నీ శరీరంలో ఉండి ఎలాంటి స్పృహ లేకుండా ఉండాలి. అచలం బాగా ఆలోచన. ఎందుకు అనుకుంటున్నాను అచలం అని మనం? అవునా కదా? నేను చెప్తున్నా ఈరోజు, ఎందుకు నా నోటికి వచ్చి చెప్తున్నా. ఇది నీ శరీరంలో ఉండి కూడా ఏం పుల్లయ్య నీకు నొప్పి లేదు, కాలు గోరు కానీ ఎంటికి కానీ. కాబట్టి ఎలాంటి చలనం దానికి లేదు. అట్లా ఎంటిక నుంచి కాలి గోటి వరకు శరీరం మొత్తం ఏ శక్తి అయితే ఉన్నదో అది పరమాత్మ. అది పరమాత్మ. తర్వాత ఈ పరమాత్మలో ఈ దేహంలో ప్రకృతి ఉంది. ప్రకృతి ప్రకృతి అంటే పంచభూతములు, 3 గుణములు, 8 కలిసి ప్రకృతి. దీన్ని అష్టవిధ ప్రకృతి అన్నారు. అష్టవిధ ప్రకృతి అంటే 8 రకాల ప్రకృతి ఈ దేహంలో ఉంది. ఏమేమి ఉన్నాయి? 3 గుణములు ఉన్నాయి. తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే ప్రకృతి అన్నీ. ఇంకా జలం ఉండలే, అగ్ని లేదు, వాయువు ఉంది, ఆకాశం ఉంది. ఈ పంచభూతాలన్నీ కూడా ప్రకృతి ఈ దేహమయ్యింది. పరమాత్మ ఆవరణంగా ఉండాలి నీకు ఈ శరీరంలో. అంటే కాలి గోటు నుంచి నన్నెత్తిన ఎంటిక వరకు ఆవరణమై ఉన్నాడు పరమాత్మ. ఆయన కంటికి కనపడు, ఆయన జన మరణములు లేవు. అర్థమైందే? అటువంటి పరమాత్మ, బాగా వినుమా నాగలక్ష్మ, అర్థమవుతుందా? అటువంటి పరమాత్మ నీ శరీరములో మొత్తం ఆవరించి ఉన్నాడు. ఆయన్నే అచలుడు అన్నాము, దాన్నే పరిపూర్ణం అన్నాము. ఎందుకంటే పరిపూర్ణంగా ఉంది. పరమాత్మ స్వరూపము నీ దేహంలో పరిపూర్ణంగా ఉంది. ఏదైతే నీ దేహం అనుకుంటున్నావో అదంతా నిండి నిబిడీకృతమై ఉంది లేదా? ఉంది. ప్రకృతి అనేది ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. అవునా? ఎందుకంటే ఈడ కన్ను ఉంది, ఈ కన్ను మోకాలు కాదు, లేదు, ఒకసాటినే ఉంది. కానీ పరమాత్మ అంతటా ఉన్నాడు. బాగా, ఎందుకంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు చదువుకోలేదు కాబట్టి మీ దగ్గరకు చెప్పాలి నేను. ఈ శరీరంలో మొత్తం పరమాత్మ ఉన్నాడు కదా. కానీ పంచభూతాలతో ఏర్పడిన 25 ఇంద్రియాలు ఉన్నాయి మనకు. అంటే ఆకాశము చేత పంచకం, అంతఃకరణం. ఆకాశ పంచీకరణం, అంతఃకరణం. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహం. ఈ యాండై తలకాయలు ఉన్నాయి. యాండై తలకాయలు ఉన్నాయి. అర్థమైందా? తలకాయలో ఉన్నాయే కానీ ఈ మోకాళ్ళల్లో, కాళ్ళల్లో, చేతులలో లేవు. ఉన్నాయా? తలకాయలో ఉన్నాయి. పరమాత్మ అంతటా ఉన్నాడు. తలకాయ అంతటా ఉన్నాడు పరమాత్మ. ఆడ మిస్ కాకండి. పరమాత్మ నఖశిఖ పర్యంతం ఉన్నాడు. అవునా? అది దైవం. అవునా? అయితే ప్రకృతి ఎక్కడుంది? ప్రకృతి అంటే పంచభూతాలు, 3 గుణములు. దీంట్లో
ఆకాశ పంచకంబు అంతఃకరణాలు తలకాయలో మాత్రమే ఉన్నాయి కానీ కాళ్ళల్లో చేతుల్లో లేవు. ఆకాశ పంచక అంతఃకరణాలు. అంతఃకరణాలు తర్వాత వాయు పంచకంబు పంచప్రాణాలు. అంటే ఈ గొంతులో వాయు పంచం, కంఠం అన్నారు. ఎందుకు? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బ్రహ్మాండమైన శిరస్సు నుంచి పిండాండమైన మొండ్యానికి సప్లై అవుతాను. వెళ్ళిపోతుంది గాలి, వీడికి వస్తుంది. ఈ ముక్కులో నుంచి ఊపిరితిత్తులోకి వస్తుంది గాలి. వీడికి వచ్చినాక ఇది దశవాయువులుగా విడుదలవుతుంది. అవునా? దశవాయువులుగా దశవీధ నాదుల ఓంకారమగు తొట్టి అంటానులే. అట్లా దశనాడులుగా దశవాయువులుగా అది విడిపడుతుంది. విడబోయి దాని వ్యానము, ప్రాణము, సమానము, ఉదానము, అపానము అని మనం దాని పేర్లు పెట్టుకున్నాం. మళ్ళీ కూర్మ, కుక్కుర, దేవదత్త, ధనుంజయ, ఇంకోటి ఏంది దేవదత్త, ధనంజయ, ఏదో ఇంకోటి మన మళ్ళీ మంచిగా వస్తుంది. ఇట్లా 10 వాయువులు వీడికొచ్చినాక విడిపడతాయి. కంఠం ఇది వాయు పంచకంబు. అవునా? ఇది ఇది మనకి ఏం చెప్తారంటే 5 వాయువులు. ఏం చెప్తాం? 5 వాయువులలో అపాన వాయువు, ప్రాణవాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు. ఈ వ్యానవాయువు ఒళ్ళంతా 72,000 నాడులలో ప్రయాణం చేస్తూ ఉంది అని చెప్తున్నాం. సమాన వాయువు అది హృదయ స్థానంలో ఉండి సమానంగా అంతలా ఇది చేస్తూ ఉంది. ఉదాన వాయువు కంఠస్థానంలో ఉండి మింగేదానికి, కక్కేదానికి, తినేదానికి ఉపయోగపడుతుంది. అపాన వాయువు ఇక్కడ జననేంద్రియములోను మరి ఈ మలమూత్రముల దగ్గర ఉండి ఒంటికి బయటకు వచ్చిందంటే మనకు అపాన వాయువు ఉంటేనే ఒంటికి వస్తాయి పుల్లయ్య. మనకు లిటిన్ అపాయం ఉంటే లిటిన్కి వస్తుంది. స్త్రీలకు ఋతుక్రమము, పురుషులకు సంభోగంలో స్ఖలనము, తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత బయటికి దొబ్బేది, ఇదంతా అపాన వాయువు. దొబ్బేది అపాన వాయువు. అది అక్కడక్కడ ఉంది శరీరంలో. అవునా? ఈ 5. కానీ పరమాత్మ అంతటా ఉన్నాడు. అది చెప్తున్నా. ఇక అగ్ని పంచకంబు జ్ఞానేంద్రియములు. అగ్ని పంచకంబు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము జ్ఞానేంద్రియాలు. నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, ఒళ్ళంతా చర్మము. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి కూడా కళ్ళు ఉన్నాయి, అంతలాగా కళ్ళు లేవు. ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఈ శరీరంలో. కానీ పరమాత్మ అంతటా ఉన్నాడు. అలాగే జలపంచకంబు విషయేంద్రియాలు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. ఈ ఆయా ఇంద్రియాన్ని అనుసరించి ఉన్నాయి. శబ్దం చెవుకాన్నే ఉంది, కాలు వినపడదు, ఏలు పెట్టినా వినపడదు. మనం ఏలు పెడితే ఆ రూమ్లో ఆ మాటలన్నీ ఏలు వినలేదు, చెవిదే వినాలి. అవునా? కన్నులు చూడాలి, నాలుక రుచి చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, చర్మము స్పర్శ చూస్తుంది. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పని చేస్తుంది. అంటే అక్కడ మాత్రం ఉంది, రెండో సాట లేదని. పరమాత్మ అంతటా ఉన్నాడు. అలాగే పృథ్వీ పంచకంబు కర్మేంద్రియాలు. ఏది? వాక్కు, పాణి, పాద, గుదగుహ్యములు. వాక్ అంటే నోరు, పలుకు. పాణి అంటే చేతులు, పాదములు అంటే కాళ్ళు, గుదము, గుహ్యము అంటే మలమూత్రాలు విసర్జించేటి. అవునా? ఇవి అక్కడక్కడ ఉన్నాయి, శరీరం అంతా లేవి, అవి ఉన్నాయి. కానీ పరమాత్మ అంతటా ఉన్న. అర్థమవుతుందా? అంటే పరమాత్మ శరీరం మొత్తం అంతటా ఉన్నాడు. ప్రకృతి ఆయా స్థానాలలో ఉండి పని చేస్తాను. అవునా కదా? ఈ 2 వరకు ఓకే. ఇంకా 3వది ఉంది, ప్రపంచం ఉంది.
ప్రపంచం ఏంటంటే మనతో నిర్మాణమైనది ప్రపంచం. ప్రపంచాన్ని మనం తయారు చేసినాం. ఈ ప్రకృతి భగవంతుడు చేసినాడు, పరమాత్మ ప్రకృతిని చేసినాడు. ప్రకృతితో వచ్చిన మనము ప్రపంచాన్ని చేసినాం, ప్రపంచాన్ని మనం చేసినాం. ప్రకృతి అంటే ఈ దేహాన్ని చేసినాడు ఆయన, ఇది దేహమే ప్రకృతి. ప్రకృతి మనం ఏం చేసినాము? ప్రపంచాన్ని చేసినాం, ప్రపంచాన్ని చేసినాం. అంటే మిద్దెలు, మేడలు, ఇండ్లు, వాకిలి, నగలు, నట్టలు, గుడ్డలు, కార్లు, విమానాలు, అన్ని వస్తువులు ఎవరు చేసినారు? మనుషులే కదా. దేవుడు చేసినాడా? గుడి కట్టింది ఎవరు? మనుషులే. అర్థమైందా? దేవుడు ఒకడు ఉండాలని చెప్పింది మనిషే, రాముడని చెప్పింది మనిషే, కృష్ణుని చెప్పింది మనిషే, యేసు అని చెప్పింది మనిషే, అల్లా అని చెప్పింది మనిషే, సాయిబాబా స్వామిని చెప్పింది మనిషే, 33 కోట్ల దేవతలను ఏర్పాటు చేసింది మనిషే. అర్థమవుతుందా? అన్ని గుళ్ళు కట్టించింది మనిషే, అన్ని మసీదులు, చర్చీలు కట్టించింది మనిషే, అన్ని గ్రంథాలు రాసింది మనిషే. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, రామాయణం, బ్రహ్మసూత్రాలు, కథలు, పుస్తకాలు ఇన్ని రాసింది ఎవరు? మనిషే. కాబట్టి ఇదంతా ప్రపంచం. ఏది? వేదాల కానించి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇదంతా ప్రపంచము. అర్థమైందా? భార్య అమ్మా, ఒక ఆడామను ఒక తాలిబుట్టు కడితే పెనలామైంది. ఎవరు దాన్ని సృష్టించింది? నువ్వే కదా, మనిషే కదా. లేకపోతే ఆడ మొగ రెండే ఉండేది, ఆడ మొగ. ఇప్పుడు మన ఇంట్లో బరిగొడ్లు ఉన్నాయి, వాటికి వరుసలు ఉన్నాయి. ఆ బరిగొడ్లకు మా అమ్మ మా నాయన ఏమన్నా పిలుస్తాయి అంటే లేవు. పెళ్ళిళ్ళు లేవు, పెటాకులు లేవు, బంధము లేదు, దానికి బంధం లేదు. అర్థమైందా? బిడ్డ పుట్టి చచ్చిపోతే చూసాది ఉంచేపు తన బంధాన్ని చేసుకుంటాం. అవునా కదా? మనము దేవుని తిట్టి, డాక్టర్ని తిట్టి, ఇరుగు పొరుగులను తిట్టి కోపం ఉంటే వద్దు. అందరి దృష్టి మా కొంప మీదనే పడింది. ఇలా దూముదల, ఇలా నారుగుల్లా ఎవరి శాపం తగిలిందో, మా ఇంట్లో జరిగా అంటమానమా? ఏమ్మా? ఇది బంధం. కాబట్టి బంధం ఎదుర్కొన్నారు. ప్రపంచము నువ్వు తయారు చేసుకొని నువ్వు బంధం ఎదుర్కొన్నావు. నువ్వు తయారు చేసుకుని కొంప కట్టుకున్నావు, కష్టపడి రాత్రి మూడు కష్టపడి డబ్బు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని కట్టుకున్నావు. ఇంకా సత్య జీవితాంతరము దాంతో బంధం. యాడికి పోయినా శాంతిలే, యాడికి పోయినా శాంతిలే, ఉండబుద్ధి కాదు ఒకసాట. ఆమె సుఖం ఉందని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని అలా ఉంచి ఒక ఆమె అంటాండే, ఆడది ఎప్పుడు రా తలదించేది అని అంటే వాళ్ళ పిల్లని చెప్తాడు. తాళి కట్టినప్పుడే తలదించేది, ఈ కట్టినాక ఇంకా నువ్వు దించాల తల. జీవితాంతరం మేము దించాం అని చెప్తుంది ఒక ఆయన. అట్లా ఏదో గొప్ప అవుతుందని తాళి కట్టి బంధం, అదేందో భార్య పడతారు బంధం అంట. ఆ బంధములు ఎదుర్కొని ఇంకా వాడిని సావు చెప్పుతే తీరదు, సత్యంత వరకు పోదు అది బంధం. పోతుందే ఇంకా అంతకుముందు వాడు బాగా తిరుగుతున్నాడు, లక్షణంగా తిరిగి ఆడంటాడు పనుకుంటున్నాడు, సినిమాకు శ్రీకారం బ్రహ్మాండంగా ఉన్నాడు, తిన్నాళ్ళకి కాడికంటే ఇవ్వతన్నాడు. పెళ్ళి చేసుకొని పెళ్ళా ఇంటికి వచ్చింది, పొద్దు ఊగలేదు, పొద్దు పొడసలేదు. పొద్దు ఊగితే అడిగినావు పనికి ఏం పని? ఇందాక పని అందరూ వచ్చిన నువ్వు నీకేం పనింది? తిరుగుతున్నావు. ఇట్లా ఎన్నెన్నో మాటలు. ఇంకా వాడు జీవితాంతరము ఆ పెళ్ళాన్ని సుఖపెట్టడం కోసము వాడు ఆమె తృప్తిపరచాలని పడరాని పాటలు పడి, కష్టాలు పడి, బాధలు పడి
సంపాదించి ఒళ్ళు గుల్ల చేసుకుంటాడు. అంత లోపల పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే ఆ పిల్లల మీద మమకారం పుట్టారు. కూడులే, నీళ్ళులే, సుఖములే, సంతోషములే, ఆనందములే, పెళ్ళిళ్ళు, చదువులు, ఉద్యోగాలు, పెళ్లి చేసినా మన కోడలతో చుట్టించుకోవడాలు, తన్నించుకోవడాలు. ఈయన జీవితాంతరము బంధములు ఇరక్కపోయినాడు. అవునా కదా? అంటే ఎవరు చేసుకునేది? బంధం నువ్వు చేసుకున్నావు, ప్రపంచాన్ని నువ్వు తయారు చేసుకున్నావు. అందుకే సాలెపురుగు తన నోటిలో దారాన్ని తీసి గూడును అల్లుకొని ఆ గూట్లోనే తిరిగి బతుకుతూ చివరికి ఆ గూడు యొక్క దారాలే తిరగడంలో కాళ్ళకు తగులుకొని, కాళ్ళకు చుట్టుకొని, పొల్లాడితే నడుముకు చుట్టుకొని, తలకాయకి కాళ్ళకు మొత్తం చుట్టుకొని ఇంకా కదలలేని స్థితిలో తణుకులాడుకు చుట్టుకుంటాడు. అది తణుకులాడుకు చుట్టుకుంటాడు. అది అవునా కదా? తణుకులాడుకు చుట్టుకుంటాడు. అది చుట్టుకొని గూడు చెదిరిపాయ, తాను బందీ అయిపోయ, ఆహారము లేక సచ్చి ఎండిపోయింది. అవునా కదా? సాడిపుట్లు ఎండిపోయింటే బాహం ఎందుకు ఎండిపోయినాయి? కూలి లేక, చుట్టుకొని పోయలేక. అట్లా మనిషి తాను చేసుకున్న బంధాలలోనే ఇరుక్కొని చచ్చిపోతున్నాడు. సుఖం ఎక్కడుంది? శాంతి ఎక్కడుంది? దానికి వల్ల దేవుడా నన్ను కాపాడుతండి, నా కర్మ తండ్రి అంటే ఎవరో కదయ్యా దేవుడు, నీవే భగవంతుడు ఆయన. అదే ఈ మాయలో పడ్డావు, ప్రపంచం అనే మాయలో పడ్డావు. కాబట్టి బంధం పెట్టుకోకు, సంబంధం పెట్టుకో, అనుబంధం పెట్టుకో. సంబంధం పెట్టుకో, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, చేసుకో, తిరుగుతూ ఉండు. అప్పుడు నీకు ఈ దుఃఖము కష్టము కలగదు. లేదంటే ఇవి తప్పవు. అయితే ఇంకోటి ఏంటంటే పెద్దలు, అయ్యా నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ కూడా బంధం పెట్టుకోకుండా సంసారం చేసుకో, అంటి అంటకుండా ఉండు. ఎట్లా? నీటిలో తామరాకు మాదిరి. చింతపండు బొబ్బర అంటకుండా అన్న ముందేమో కరుచుకొని ఉంటుంది. చింతకాయ ఉన్నప్పుడు కరుచుకొని ఉంటుంది. పండు అయ్యేసరికి యాన్నే కానీ బొట్టు, ఆ బొప్పిడికి పులుపు ఉంటుందా, మొత్తం ఒడిపిక్కుంటుంది. దాని వాసన కూడా చూపిద్ది దానికి. నిజమా కాదా? కుమ్మర పురుగు బొద్దున అంటున్నట్లు అట్లనే చిత్రబాలునికి చీకటి అంటున్నట్లు సూర్యునికి చీకటి అంటుందే అంటదు. పలు సల్లలో వెన్న కలిగినట్టు మధ్య తిరిగి ఎన్న తీసినావు, ఆ ఎన్న మళ్ళీ మధ్యలో కలుస్తుందే? కలసదు. అట్లా నువ్వు సంసారంలో ఉంటూ కూడా అంటకుండా ఉండు. అంటకుండా ఉండి ఆనందంగా ఉండు. అలానే ఉండాలంటే ఏం చేయాలా? నేనెవరు తెలుసుకోవాలి. ఇప్పుడు నీవెవరని అర్థమైంది మీకు? పరమాత్మని అర్థమైంది కదా. ప్రపంచంలో ఎదుర్కొన్నా నేను చేసుకునే ప్రపంచం మంది ఎవరు చేసినారు? డబ్బు నువ్వే తయారు చేసినావు. అవునా కదా? ఈ భూములన్నీ నీ అబ్బ సొమ్ము కాదు, నా అబ్బ సొమ్ము కాదు. ఈ స్థలం ఎవరు? ఇది ఇంతమందే. ఎంతమంది పోయినారు ఈ మట్టిలో? నాదని కొన్నాడు ఉన్నాడు, వాడు పోయినాడు. మళ్ళీ ఇంకోడు వచ్చి నాదన్నాడు, వాడు పోయినాడు. ఇట్లా కొన్ని లక్షల తరాలు గడిచిపోయినాయి ఈ భూమిలో. ఎంపలే భూమి పెరగలే, భూమి వైశాల్యం పెరిగిందా? ఎంత ఉండేది అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఎంతమంది వచ్చి నాదని పోయినారు? దీన్ని కాగితాలు రాసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. పోయాడ రిజిస్టర్ చేసుకొని నాది ఇది అని. ఏమైంది? కాగితాలు పోయి సొదులు పెట్టిపోయినాయి, నువ్వు పోయినావు. అది మాత్రం అట్టలేదు. భూమి జాడు తరగలే, జాడు పెరగలే. అవునా కదా? ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి అంతే ఉంది. నువ్వు వచ్చి ఇది నాదని కయ్య వేసుకొని నా పంటని పండించుకొని, అదే ఆదిలో భూమి నాదని అన్యుడు లేడు. తిరుగుతూ ఉన్నారు. ఏడ పండ్లో పొలాలో దొరికితే తింటున్నారు. పండించేది లేదప్పుడు, పండించేది లేదు. భూమాతే పండుతున్నది, తింటున్నారు. ఏడుంటే అడిగి తింటున్నారు. అప్పుడు ఇల్లు లేదు, పెన్నాం లేదు, పిల్లలు లేదు, సంసారం
సంసారం లేదు వాళ్ళకు. నిద్ర వచ్చాడు పండుకుంటాను, యా నిద్ర పండుకోవడం. ఆకలి అయితే అది తింటాను. అట్లా ఈ ప్రకృతి సంబంధించిన ఈ దేహానికి ఆకలి, నిద్ర, భయ, మైథునములు ఉన్నాయి. ఆకలి, నిద్ర, భయ, మైథునములు ఉన్నాయి. ఆకలి ఎందుకు? ఆకలి అందరికి ఒకటే కదా. మాదిగోనికైనా, బాపునోనికైనా, సాయిబుకైనా, క్రిస్టియన్కైనా ఆకలి ఒకటేనా, వేరు వేరుగుందే? ఆకలి అందరికి ఒకటే కదా, ఏమో వేరు లేదు కదా. అలాగే నిద్ర కూడా అందరికి ఒకటే. కుక్కకు మనకు నిద్ర ఒకటే. నిద్రలో అందరూ సమానమే. ఆకలిలో కుక్క జీవరాశులు మనుషులే కాదు, 84 జీవరాశులు పసిబిన్నర సమాన అంటాడు. ఆకలి, నిద్ర, భయమైదునాది పసిబిన్నర సమాన. ఆకలి, నిద్ర, భయ, మైదునములు పశువులకు మనుషులకు సమానమేరా. మనుషుల్లో వర్ణాలు ఉండే, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరికీ ఒకటే నిద్ర. నిద్రలో తేడా లేదు, ఆకలిలో తేడా లేదు, భయములో తేడా లేదు, మైథునం అంటే సంభోగంలో తేడా లేదు. ఇవి 4 బడికి పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ పనులు అయినా ఆకలి గురించి చెప్తున్నారా పుల్లయ్య? ఆకలికి బుక్ ఉందా? ఏ క్లాస్లో చెప్తారా ఆకలి గురించి? నిద్ర గురించి చెప్తారా? భయం గురించి చెప్తారా? మైథునం గురించి చెప్పారా? చెప్పరు. ఇవి 4 సర్వజీవులకు సమానంగా ఉండయి. ఇది ప్రకృతి. అరే నా ధర్మాలు ఈ 4, నా ధర్మాలు ఈ 4. ఈ ఎవరితో సమానంగా ఉన్నాయో మేమంతా ఒక్కటే. కుక్క కాకూడదు, నాకు ఆకలి, మీ ఇద్దరం ఒకటే. ఏమ్మా, మాదిగోనికి ఆకలి ఉంది, బాబునోనికి ఆకలి ఉంది, ఇద్దరు ఒకటే. అవునా కదా? అని ఆకలి నాకు ఒకటే కదా, నేనిద్దరు నాదిలో ఒకటే కదా. అదే శంకరాచార్యులు శాండాలుడు అనేటువంటి వాడు ఎదురొచ్చినప్పుడు వాళ్ళ శిశువులంతా గురువు వస్తున్నాడు, పక్క తప్పుకో అని అంటే వాడు అట్లా నిలబడతాడు. చూడలే సినిమా శంకరాచార్య. అప్పుడు వాడు అంటాడు, ఏం బాబునయ్యా పక్కకు తప్పుకో అంటాడవే, ఎవరు తప్పుకోవాలి పక్కకు? నేను నడిచే నేల మీదనే నువ్వు నిలబడుకున్నావు, నేను నిలబడుకునే నేల మీదనే నువ్వు నిలబడుకున్నావు. ఈ అంటూ కాదా? అంటూ కదా అది. నేను పీల్చే గాలి నువ్వు పిలుస్తున్నావు, అంటూ కాలేదప్పుడు. నేను స్నానం చేసే గంగలో నువ్వు స్నానం చేస్తున్నావు, అంటూ లేదప్పుడు. నా మీద పడే సూర్యుడు నీ మీద పడుతున్నాడు, అంటూ లేదా? నాలో ఉన్న స్వరూపం నీలో లేదా? ఎవరు తప్పుకోరా పక్కకు చెప్పు? ఈ దేహమా, ఇందులో ఉన్న శివుడా, నేనా అంటే అప్పుడు శంకరాచార్యుడు తలకా తిరుగుతుంది. అట్నే ఓరే నాయన, ఇన్ని ఏళ్ళు బ్రహ్మచారిగా ఉండిన బాపనోడు కొన్ని కూడా తెలుసుకోలేదు కదా, గురువు నేను దేశమంతా తిరుగు ప్రచారం చేస్తాడా అని నువ్వే తండ్రి పరమశివుడు అని సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు. అది జ్ఞానం. అర్థమైందా? అది దైవం. ఏమ్మా? నాలో ఉండేవాడా? ఎవరు తప్పుకోవాలా అన్నప్పుడు ఎవరు తప్పుకోవాలి? అప్పుడు నాలో ఉండేవాడు తప్పించేదానికి అవకాశం ఉందా? ఎట్లా తప్పుకోవాలా? నీలో ఉండేది నాలో ఉండేది ఒకటే, అంతటా ఉండేదే మనలో ఉంది. నీలో 84 జీవరాశుల్లో ఉంది అది. దాన్ని తప్పించి ఆడిపోవాలి మనం. ఇంకా అంతటా అదే ఉంది అంటే అప్పుడు మనకి మెంటల్ ఎక్కుతుంది. స్వామి పరమాత్మ అని అయినా నువ్వేనైనా గురువు నాకని సాష్టాంగ నమస్కారం చేస్తాం. అది పరమాత్మ. అట్టి పరమాత్మ నుంచి వచ్చిన మనము ఈ దేహం ఉంది. ఈ దేహానికి 4 సార్లు ఆకలి, నిద్ర, భయ, మైథునం.
అవి మాత్రం చూసుకో, మిగతాయి బంధాలు పెట్టుకో. వీటితోనే నీకు బంధం. ఆకలి అయితే తిను, నిద్ర వచ్చి పను, ఆనందంగా ఉంటాం. ఈ బంధాలు, ప్రపంచ బంధాలు ఎదుర్కొనేవా ఇబ్బంది పడతావు. కానీ ప్రపంచాన్ని అనుభవించు, మంచిగా అనుభవించు. ఎట్లా అనుభవిస్తావు నువ్వు? ఇప్పుడు ఆశ్రమంలోకి వచ్చారు మీరందరూ, అవునా కదా? హాయిగా కూర్చున్నారు, నేను చెప్పిన మాట విన్నారు, ఇంటికి పోతున్నారు. ఈ ఆశ్రమానికి మీకు ఏమైనా బంధం ఉందే? ఏం బంధం లేదు. బంధం ఉంటే మీరు పొద్దున్న వచ్చి కసు కొట్టాలా, ఆశ్రమంలో దీపం పెట్టాలా? బంధం లేదు. ఇది మీ ఇంట్లో చేసుకుంటారు. పోయి ఇంట్లో కసు కొట్టి నాన్నగా చేసుకుంటారు. ఎందుకు? అది దాంతో బంధం ఉంది మీకు. ఏం పొలయా? ఆశ్రమంతో బంధం లేదు. వచ్చే జమ్మ కూర్చున్నారు, అవునా కదా? హాయ్, అనుబంధం ఉంది కానీ బంధం లేదు. అట్లే నువ్వు సాపాడు పోయి బస్సు ఎక్కుతావు, కడపకు పోతావు, కింద నుంచి సీటు వేసుకుంటావు, కుర్చీలో కూర్చుంటే పైకి పోతాను. కూర్చో, నేను వేసిన సీట్ నాది, ఇది లేయి పక్కకు, సంచి పెట్టినా నాది అంటావు. నాది అంటావు. సరే నువ్వు చిన్నలో దిగాలనుకో, దిగిపోతావు. ఎవరు చెప్పుడు దిగిపోతావు? సీటు నీ సీట్ అంటే నా సీటు కూర్చోని పోతాడా? కానీ అవునా కదా? నాది అన్నవే. నువ్వు దిగేటప్పుడు ఎత్తుకోమన్నది సీటు. కూర్చున్నావు, లక్షణంగా పోయినావు, నీ స్టేజ్ వచ్చానే దిగి పో, ఊరుకో. ఇంకా ఉండమన్నా ఉంటావా? మైకులు దిగుతావా? ఓ మళ్ళా రావాలి ఇంటికి, జాబ్ దిగుతాను అంటావు, అవునా కదా? అట్లా ప్రపంచాన్ని ఉపయోగించు, మొగుడిని ఉపయోగించుకో, బిడ్డని ఉపయోగించుకో, సంసారం కొంప ఆర్టీసీ బస్సుని ఎట్లా ఉపయోగించుకో. రైలు ఎక్కుతావు, పోతావు, వచ్చావు, రైలు నాది అనుకుంటావా? ఆ రైలు సీట్ రిజర్వేషన్ వేసుకుంటావు, పండుకుంటావు, నాది అనుకోవు కదా? అట్లా ఉపయోగించుకో ప్రపంచాన్ని వదిలిపెట్టుకో. కొంతమంది సన్యాసులు చెప్పినారు వైరాగ్యం ఉండాలా, ఇవన్నీ వదిలిపెట్టాలని. తప్పు. వదిలిపెట్టద్దు. వదిలిపెడితే నువ్వు బతికేదెట్టా? వదిలిపెడితే నేను పోనిచ్చేది ఎవరు? పోనిచ్చారా? వదిలిపెడితే ఎవరు పోనీరు? ఇక్కడ భార్య బిడ్డలు పట్టుకుంటారు మనం, పోనీరు, అవునా కదా? కాబట్టి వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు నాయన. ఇంకా ఆశ్రమాన్ని మీరు ఎట్లా వాడుకుంటున్నారో అట్లనే మీరు సంసారాన్ని వాడుకోండి. ఆర్టీసీ బస్సుని ఎట్లా వాడుకుంటారో అట్లా వాడుకోండి. అర్థమైంది? రైలు ఎట్లా ఉన్నా అట్లా వాడుకోండి. అన్నిటి కూడా వాడుకోండి, లక్షణంగా వాడుకోండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా వాడుకోండి, బంధం పెట్టుకోకండి. ఇల్లు ఉంది, ఇల్లు వాడుకో, శుభ్రం చేసుకో, అన్నీ వాడుకో. కానీ అటాచ్మెంట్ పెట్టుకోవాలి. దేనితో కూడా అటాచ్మెంట్ ఉండదు, నాదనుకోవద్దు. అప్పుడు నీకు నిత్యము సంతోషంగానే ఉంటావు, ఆనందంగానే ఉంటావు. మరి రాత్రికి లేకపోతే ఎట్లనైనా ఏడుస్తావు, రాత్రికి అన్నం లేదని ఏడుస్తావు, రేపటికి కావాలని ఏడుస్తావు. 2 మూటలు బియ్యం ఇంట్లో వేసుకుంటావు, 2 నెలలకు కావాలనుకుంటా అంటావు. రేపుతో నీకేం? రేపు ఉంటావా నువ్వు? రేపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదే కదా నువ్వు బాధ పెట్టేది, అవునా కదా? కాబట్టి ఈ పూటకు అంటే వర్తమానంలో బతకండి, భూత భవిష్యత్ కాలాలను వదిలిపెట్టండి. అంటే నిన్నటిది జరిగిన దాన్ని కూడా మనసులో పెట్టుకోవద్దు. నిన్న ఒక తిట్టాను మనల్ని, అది అప్పుడే మర్చిపోండి. మరి వారం, 10 రోజులు, నెల, సంవత్సరం ఉండే గుర్తుపెట్టుకొని వాడు కనపడంలో తిట్టేది ఏం ఉపయోగం? నీకు బాధ తప్ప, కష్టం తప్ప ఏం ఉపయోగం లేదు కదా. కాబట్టి ఎప్పుడప్పుడు మర్చిపోండి. అది మంచి కానీ చెడు కానీ వదిలేసేయండి. వాటిని ఎత్తిపెట్టుకొని మొయ్యొద్దు. అట్లా మోసింటేనే భారత యుద్ధం జరిగింది, అట్లా మోసింటేనే రామాయణం జరిగింది, అట్లా మోసింటేనే ఈరోజు ఇన్ని రకాల ఈ ఇండ్లలో గలాటలు వస్తున్నాయి. నన్ను అంటావా నువ్వు? ఏం నిన్నంటే ఏం నష్టం వచ్చింది? ఏం ముక్కపోయినావు? ఏం పోలే కదా.
మాటే కదా, గాలి మాట వచ్చా పాయ. అది ఆన్నే మర్చిపో. కొట్టినా కూడా, చెంపకేసి కొట్టినా కూడా అది ఆన్నే మర్చిపో. పొద్దున ఎదురుకు వచ్చావు, నమస్కారం అనబెట్టు. నమస్కారం పెట్టోళ్ళకి, అయ్యా నమస్కారం, బాగుండవా అని. తప్పేముంది? మర్చిపో. మర్చిపోతే ఎంత ఆనందం. కాబట్టి వర్తమానంలో బతకండి. ఇప్పుడు ఈ క్షణంలో ఏం కావాలో అదే తీసుకోండి. రేపటి గురించి అవసరం లేదు. పొయ్యిందని మొయ్యి కాకండి. అట్లా మోసి తలకాయ నొప్పులు వచ్చినాయి, అట్లా మోసి పక్షపాతాలు వచ్చినాయి, అట్లా మోసి మన శరీరంలో అనేక జబ్బులు మనకు వస్తున్నాయి. కాబట్టి అన్నీ మొయ్యొద్దు, వదిలిపెట్టండి. శరీరానికి వచ్చిందా రానిలే, అనుభవించి తప్పేముంది. వయసు పెరుగుతుంది, ముచ్చులు అవుతుంది, రోగాలు వస్తే పోతాయి. అది ప్రారంభ కర్మ శరీరానికి ఉంది. ప్రారంభ కర్మ శరీరానికి ఉంది, మనసుకు లేదు. కానీ మన వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి మనసును పట్టుకున్నారు. తిట్టినా కొట్టినా మనసే పట్టుకునేది, శరీరం అప్పుడే మర్చిపోతుంది. ఒకడు కోసినాడు, కాలు దెబ్బ తగిలింది, 10 రోజులకు మానిపోయింది. శరీరం మర్చిపోయింది కదా, శరీరం మర్చిపోయింది, బాగా చేసుకునేది మానిపోయింది. ఏం పోలయ్యా? కానీ మనసులో సత్యదూరు గుర్తుపెట్టుకున్నావు. వాడు కోసానన్నా వద్దు. ఏం పోలయ్యా? అయితే మనసులో నువ్వు మోస్తున్నావు, అదే నీకు భారం అవుతుంది, అదే నీకు దుఃఖం అవుతుంది, అదే నీకు ఇబ్బంది పడుతుంది. అందుకే అమనస్క స్థితిలో ఉండండి రా, మనసు లేని స్థితిలో ఉండండి. దానికి ఇప్పుడు మనసు కంటెను మాయా లేదు, దీన్ని మహిమా జల్పను తరము కాదు. కాబట్టి ఆ మనసు ఎప్పుడైతే నువ్వు నిలుపుకుంటావో మనసులో, అదే నేను దినదినానికి ఇబ్బంది పెట్టి కుషింపు నశించి అనేక రకాలైన కష్టాలు బాధలు కలిగిస్తూ ఉంది. కాబట్టి పరమాత్మ నీవే, ప్రకృతి నీవే, ప్రపంచము అన్నా, ప్రపంచమే పరమాత్మ. పరమాత్మ నువ్వు చేతులతో ముక్కుతావు కదా, ముక్కువ గుళ్ళో పోతాను స్వామిని ముక్కుతావే. ప్రపంచం కూడా పరమాత్మే కదా, పరమాత్మ స్వరూపం. అందుకే కదా కృష్ణభగవానుడు విశ్వరూపంలో ఏం చూపించాడు? మొత్తము జంతువులు, వృక్షములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, జీవరాశులు, పర్వతాలు, నదులు అన్నీ తన లోపల చూపించినాడు. అవునా కదా? అంటే ఇది నా స్వరూపం రా, నా విశ్వరూపమే నా స్వరూపమని ఆయన చూపించినాడు. అంటే అంత పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానము నీకు కలిగితే నీకు విరోధులు లేరు. అటువంటి జ్ఞానం కలిగిన భార్య భర్తను దైవంగా భావిస్తుంది, బిడ్డలను కుమారస్వామి విఘ్నేశ్వరుడుగా భావిస్తుంది. అవునా కదా ఏమ్మా? మరి అందరినీ కూడా దేవీ దేవతలుగా, అత్తమామలను, తల్లిదండ్రులను, ఆడబిడ్డలను, మర్దులను, బావగారిని అందరినీ ఏమైనా చూస్తుంది? దైవంగా చూస్తుంది. అందరినీ దైవంగా చూస్తే సమస్య ఏముంది? ఎక్కడ ఏ సమస్య లేదు. అట్లాగే మగవాడు తెలుసుకుంటే భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నదమ్ములను, అందరి మడదలను, అందరినీ కూడా, వదిన గారిని అందరినీ కూడా దేవతలుగా చూస్తాడు. ఆ భావన నిలబడితే అదే దైవత్వము. అది తెలుసుకోవడం కోసమే గురువు కాడికి మనం చేరినాము. అది తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపం నేను పరమాత్మ అయితే అందరూ పరమాత్మ స్వరూపుడే. నువ్వు పరమాత్మ అయి వాడు దయమవుతాడా? నువ్వు పరమాత్మ అయితే వాడు పరమాత్మ. అందుకే మమాత్మ సర్వభూతాంతరాత్మ అన్నాడు కృష్ణుడు. నాలో ఉండే ఆత్మస్వరూపము సర్వభూతములు ఎందుకు ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి అన్ని భూతములు ఎందుకు భగవంతుని దర్శిస్తే, అందుకే ఆయన చెప్తాడు దాంట్లో పాటలో తాలేదిల్లాయిలో అంటే పాపాల లోపాల వ్యాపించి నా కైపు రూపములన్నీ నీ రూపముగా. నీ రూపమే, ఈ కనిపించే రూపాలన్నీ నీ రూపమే రాయనా. పాపాల లోపాల వ్యాపించి ఆ కైపు
అంటే ఆడ దాంతో సంబోధించాడు. కైపంటింది జ్ఞానం. పాపల లోపల జ్ఞానం జ్యోతి వెలిగితే అందరూ దేవుళ్ళుగానే కనపడినారు. వ్యాపించే నాకైపు రూపాములన్నీ నీ రూపంగా. ఈ రూపాలన్నీ నీ రూపమే తండ్రి అంటే పరమాత్మ స్వరూపాలే. భార్య, బిడ్డ, ఇల్లు, వాకిలి, విరోధి లేడు, శత్రువు లేడు. ఎవరున్నా శత్రువు మనకి? పక్కింటితో గలాట, ఎదురుంటితో గలాట, ఈ అమ్మతో కొట్లాట, ఆ అమ్మతో కొట్లాట, బతుకంతా కొట్లాట, ఈర్ష, ద్వేషాలు, పగ, ప్రతీకారం ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఆశ్రమాలు, గురువులు ఉన్నారు. కాబట్టి అంత దైవాంశ స్వరూపమైన ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అదే స్వర్గము, అదే ఆనందము, అదే సంతృప్తి. ఇది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే అది నేను చెప్పినట్టుగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందంట. ఏమని? తండ్రి, నా బిడ్డలందరూ పరబ్రహ్మ స్వరూపులు కావాలంటే ఏం చేయాలని చెప్పుని అడిగిందంట. వాళ్ళు ఐశ్వర్యవంతులు కావాలా, ఆరోగ్యవంతులు కావాలా, డబ్బు దండికి రాలని కోరుకోలే అమ్మా, ఎన్ని ఎక్కువ సంవత్సరం బతకాలని చెప్పలే, పరబ్రహ్మ స్వరూపులు కావాలనింది. పరబ్రహ్మ స్వరూపులు కావాలంటే ఏం చేయాలి తండ్రి అంటే గురువును పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి ఫస్ట్. అప్పుడు నువ్వు పరబ్రహ్మ స్వరూపం అవుతావు. కానీ గురుదీక్షకు మించిన దీక్ష లేదు, గురు వ్రతానికి మించిన వ్రతము లేదు. నగురోరధికం 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 అంటే గురువుకు అధికంగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అటువంటి గురుదేవుని దైవంగా మీరు ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపంగా మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మీరు పరబ్రహ్మ స్వరూపం అవుతారు. తప్ప అన్యదా తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, ధ్యానాలు చేసినా, ఒక్కబుద్ధులు ఉన్నా, వ్రతాలు ఉన్నా పరబ్రహ్మ స్వరూపులు కారు 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 అని చెప్తున్నారు. కరత్రయ ధనం విత్తం పుత్ర పౌత్రాది సర్వం వస్తు వాహన సర్వం సమర్జాజాతం గురోరగ్నిపాద మనస్సేన లగ్నం తతక్కిం 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 అంటే రూపవతి భార్య ఉన్నను, పిల్లలు ఉన్నను, మనుమలు ఉన్నను, మనమరాండ్లు ఉన్నను, ఇల్లు ఉన్నను, సంపద ఉన్నను, భూములు ఉన్నను, బంగారం ఉన్నను, వజ్ర వైడూర్యాలు ఉన్నను, వస్తు వాహనాలు ఉన్నను, బంధువులు, స్నేహితులు ఇవన్నీ సర్వం సమృద్ధిగా ఉన్నప్పటికీ గురు పాదములపైన మనసు లగ్నం చేయని వాని జన్మ వృధా 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 అని చెప్పినాడు ఈశ్వరుడు. కాబట్టి అంత గొప్పది గురు స్వరూపం. ఎందుకంటే మన అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. కాబట్టి నువ్వు ఒకవేళ కృతజ్ఞత భావం కలగాలన్నా నీ రుణం గురు రుణం తీర్చుకోలేవు ఎప్పటికి కూడా. తల్లిదండ్రులు రుణమైన తీర్చుకోవచ్చు కానీ గురువు రుణం తీర్చుకోలేరు నేను పెద్దలు. ఎందుకంటే ఈ యొక్క అజ్ఞాన అంధకారంలో పడిన ఈ మనన్ను జ్ఞానస్వరూపులుగా తీర్చిదిద్దినాడు, పరబ్రహ్మ స్వరూపులుగా మార్చినాడు. తల్లిదండ్రులకు జన్మనిచ్చినారు నీకు తల్లిదండ్రులు, ఈ స్థూల దేహాన్ని ఇచ్చినారు. ఇది ఈరోజు పెరుగుతుంది, పుష్టిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ జ్ఞానముకు మరణం లేదు, జ్ఞానానికి మరణం లేదు. అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు గురువు. కాబట్టి గురువు అధికుడు. అందుకే నగురోరధికం నగురోరధికం అంటే గురువు కన్నా అధికుడు లేడు అని నగురోరధికం అంటే అని చెప్పినాడు ఈశ్వరుడు. కాబట్టి అట్టి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఇప్పుడు కలిగిన జ్ఞానం అంటే అన్ని వేదాలు, ఉపనిషత్తులు, సిద్ధాంతాలు అన్నీ శోధిస్తే అదే ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ మూడే ఉన్నాయి. మూడు నేనే ఉన్నాయి. పరమాత్మ నేనే, ప్రకృతి నేనే, ప్రపంచం నేనే అని తెలుసుకొని నడుచుకుంటే అదే మోక్షము. అదే రమణ మహర్షి చెప్పిన మాట. నేనెవరో తెలుసుకో అంటే నేనెవరో తెలుసుకుంటే ఈ ప్రపంచం కాదు నేను, ఈ ప్రపంచం ఉన్న డాక్టర్ శ్రీనివాస్ నేను కాదు. అర్థమైందా? పరమాత్మ స్వరూపాన్ని. ఇది నటన, ఇది ఒక వేషధారంతో నేను వచ్చిన, ఇది డ్రామా అయిపోతే పోతాను. ఇది తాత్కాలికం.
వస్తా, ఆడతా, పాడతా, డ్యాన్స్ వేస్తా, పెళ్లి చేసుకుంటా, పిల్లల గంట, ఉద్యోగం చేస్తా, అన్నీ చేస్తా, ఇది నాటన అయిపోతానే వెళ్ళిపోతా. కానీ ఇది వెళ్ళిపోతుంది కానీ నేను వెళ్ళిపోను. నేను ఎప్పటికీ ఉంటా. దేహం మాత్రం పోతుంది, నాకు మరణం లేదు. నేను ఎప్పటికీ ఉండా, నీలో ఉండా, నీలో ఉండా, నీలో ఉండా, నీలో ఉండా, అందరిలో నేను ఉన్నా అని తెలుసుకోవడమే రమణ మహర్షి చెప్పిన మాట. అదే దైవత్వం. దేశ మహారాజుకు జై.